గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అనమాట. అటుకులు మిక్చర్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా. ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఒక లైక్ చేయండి, ఇంతే సపోర్ట్ చేసేసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే నూనె వేసుకుందాము. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే మీరు వేసుకోండి. నేనైతే ఈ కప్తో ఒక 2 కప్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇవి మాయి ఇంట్లో అటుకులు కాబట్టి ఇలా ఉన్నాయి. మీరు డిమార్ట్ అయినా తీసేసుకోవచ్చు. నేను 2 కప్స్ అయితే అటుకులు వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఈ 2 కప్స్ ఏం చేయట్లేదు, కాకపోతే నేను కొంచెం స్టోరేజ్ పెట్టుకోవడానికి ఎక్కువ క్వాంటిటీలో అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఫ్రై చేసుకొని పెట్టుకుంటున్నాను. నేను ఈ ఫ్రై అయ్యాక కొంచెం క్వాంటిటీ అనేది తీసేస్తాను అనమాట. మీరు ఇలా కొంచెం క్వాంటిటీ అన్నా చేసుకోవచ్చు, లేదంటే నాలాగా ఒకేసారి ఫ్రై చేసేసుకోనన్నా అప్పటికప్పుడన్నా కలిపేసుకోవచ్చు అనమాట. మనం మిక్స్ చేసుకునే దాన్ని అప్పటికప్పుడు మిక్స్ చేసేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది అనమాట. మీరు లేదు అనుకుంటే అప్పటికప్పుడు క్వాంటిటీ అయినా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఆ స్మెల్ కూడా మనకి మంచిగా తెలుస్తుంది అనమాట. ఫ్రై అయింది ఆయిల్లో అని. చూసారు కదా, ఇట్లా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. నాకైతే ఫ్రై అయిపోయినాయి. నేను కొంచెం క్వాంటిటీ అనేది ఇప్పుడు తీసేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ ఇప్పుడు నేను ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నానో ఆ క్వాంటిటీ అయితే ఉంచాను అనమాట. చూసారు కదా, ఈ క్వాంటిటీ అయితే ఉంచాను. ఇందులో కారం, సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని లైట్గా గరం మసాలా అనమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు ఒక 1 ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్, సాల్ట్ అవన్నీ మంచిగా అటుకులకైతే పట్టాలన్నమాట. అలా మిక్స్ చేసేసుకుందాము. చేత్తో అయినా మిక్స్ చేసేసుకోవచ్చు, గెంటుతో అయినా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకున్నాక మనమైతే బూందీ వేసుకోవచ్చు. మిక్చర్ కానీ బూందీ ఏమన్నా వేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే చక్రాలు కానీ ఏమన్నా వేసేసుకొని పల్లీలు వేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఉట్టి పల్లీలు వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. లైట్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పల్లీలు కూడా వేసేసుకోవచ్చు విడిగా. ఏమీ లేకపోతే ఇప్పుడు లెమన్ అనమాట. నేనైతే 1 బిగ్ సైజ్ లెమన్ తీసుకున్నాను. మంచిగా స్వీట్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. లెమన్ మొత్తం అటుకులకి పట్టేటట్టు లెమన్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతే అనమాట, ఈజీ ప్రాసెస్. ఇంకా బౌల్లోకి తీసుకొని హ్యాపీగా పైన కొత్తిమీర చల్లుకొని తినేయడమే అనమాట. సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ అయితే పర్ఫెక్ట్ అనమాట కాంబినేషన్. ఈ కూల్ క్లైమేట్కి ఇది పెట్టేసుకొని పక్కన చాయ్ పెట్టుకొని తాగుతూ తింటే మాత్రం అదిరిపోయిద్ది. అంతే, చాయ్ లవర్స్ ఉంటే మాత్రం చాయ్ పెట్టేసుకొని తాగేసేయండి. ఇంతే అనమాట రెసిపీ అయితే. ఈ రోజుకి నచ్చితే ఒక లైక్ చేయండి, అంతే, కమెంట్ చేసేసేయండి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం అసలు మర్చిపోవద్దు. ఇంతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్, వెళ్తాను.